మేడ్చల్ మల్కాజ్గిరి డిప్యూటీ కలెక్టర్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ కు సంబంధించి 8 ఇళ్లలో ఏసీబీ ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. వంశీమోహన్ పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది. శేర్లింగంపల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో ఆర్డీఓగా పనిచేసిన వంశీమోహన్ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు కొట్టేసినట్లు ఆరోపణలున్నాయి. అబ్దుల్లాపూర్ మేట్ పిగ్లీపురంలో 8 ఎకరాల భూమిని వంశీమోహన్ కాజేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఆ భూములను తన మామ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి రియల్టర్కు దారాదత్తం చేశారు. రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్ గా డీడ్ తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వంశీమోహన్ పేరున వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు గుర్తించారు. మేడ్చల్ మల్కాజ్గిరి డిప్యూటీ కలెక్టర్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోదాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, స్వాతి, మేడ్చల్ మల్కాజ్గిరి డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసంలో ఏసీపీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. తెల్లవారుజామునే వివిధ బృందాలుగా ఏర్పడి అబ్దుల్లాపూర్ మేడ్చల్ అలాగే పరసలపురం అలాగే మొత్తం 8 ప్రాంతాల్లో ఏసీపీ అధికారులు వివిధ బృందాలుగా ఏర్పడి సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పరిశీలిస్తే ఇటు మేడ్చల్ అలాగే మల్కాజ్గిరి డిప్యూటీ కలెక్టర్ గా కొనసాగుతున్నారు వంశీమోహన్. సో ఇతని పైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. తర్వాత పెద్ద ఎత్తున కూడా అవినీతికి సంబంధించిన ఆరోపణలు రావడంతో ఇటు ఏసీపీ అధికారులు ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనము వనస్థలిపురంలో ఉన్నాము. ఇది వంశీమోహన్ నివాసం. 2019 నుండి 2023 వరకు వంశీమోహన్ సంబంధించి శేర్లింగంపల్లిగా ఎంఆర్ఓగా పనిచేశాడు. అలాగే 4 సంవత్సరాల కాలంలో భూములకు సంబంధించి అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ లపై కూడా ఇతని పైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీపీ అధికారులు అవినీతి ఆరోపణలపైన కేసు నమోదు చేసి హైదరాబాద్తో పాటుగా వివిధ ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. సోదాలు పూర్తి అయిన తర్వాత అక్రమాస్తులపైన కూడా వీటికి సంబంధించి పూర్తి వివరాలు వెండలించనుంది ఏసీబీ. గుంటూరులో వంశీమోహన్ మామ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే ఇతని పైన కేవలం ఆయన పైన ఉన్న ఆరోపణలతో పాటుగా వీరి బంధువుల నివాసాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. అలాగే దానికి సంబంధించి కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. నివాసంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి నేతృత్వంలో ఏసీపీ అధికారులు 2 బృందాలుగా ఏర్పడి మొదటి అంతస్తు అలాగే 2వ అంతస్తులకు సంబంధించి కూడా ఏసీపీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. వంశీమోహన్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ అలాగే వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా వెరిఫై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక టీం కూడా అందుబాటులో ఉంచారు. అలాగే అన్ని చోట్ల కూడా సోదాలు పూర్తయిన తర్వాత అక్రమాస్తులకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో 2019 నుండి 2023 వరకు వంశీమోహన్ శేర్లింగంపల్లి ఎంఆర్ఓ పనిచేశారు. అలాగే గోల్కొండ ఎంఆర్ఓ పనిచేశారు. అలాగే అబ్దుల్లాపూర్ మెట్లో కూడా పనిచేశారు. కాబట్టి ఆ పనిచేస్తున్న సమయంలో చాలా పెద్ద ఎత్తున కూడా అవినీతికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇతను చేశారనేది ప్రధాన ఆరోపణ. అలాగే అక్రమంగా ఆస్తులు కూడా కూడబట్టాడు అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి ఏసీబీ అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. ఇటు ప్రస్తుతం మనం వంశీమోహన్ సంబంధించిన వనస్థలిపురం నివాసంలో ఉన్నాం. అలాగే ఇటు అబ్దుల్లాపూర్ మేట్ అలాగే మేడ్చల్ ఈ ప్రస్తుత ప్రాంతాల్లో వీరి బంధువులు వీరి మామ అలాగే వీరి బంధువుల నివాసంలో మొత్తంగా 12 చోట్ల అయితే ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. ప్రస్తుతం లోన ఏసీబీ టీం కూడా ఉంది. వాటికి సంబంధించి ల్యాండ్కి సంబంధించిన పత్రాలు వెరిఫై చేస్తున్నారు. అలాగే 8 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అది ఒక ప్రైవేట్ వ్యక్తులకు కూడబెట్టడం, తర్వాత బిల్డర్ రియల్టర్ నుంచి కూడా కొన్ని ఫ్లాట్స్ ఇతను పేరు పైన అలాగే వీరి బంధువుల పేరు పైన కూడా రిజిస్ట్రేషన్ చేశారనేది కూడా ఆరోపణ ఉంది. సో వాటన్నిటిని కూడా వెరిఫై చేస్తున్నారు. అలాగే ఏసీబీ సంబంధించిన అధికారులు కూడా వివిధ ప్రాంతాల్లో ఇంకా కూడా సోదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు వంశీమోహన్ ఎంతవరకు అతను అక్రమంగా ఆస్తులు కూడబెట్టాడు, అలాగే ఏ ప్రాంతాలకు సంబంధించిన భూములను వారి బంధువుల పేరు పైన ట్రాన్స్ఫర్ చేశాడు, ఇదంతా కూడా వెరిఫై చేసిన తర్వాత ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా వివరాలు వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. స్వాతి.